ప్రస్తుతం మనం మేడ్చల్ జిల్లాకు సంబంధించి జవహర్ నగర్ ఏరియాకు సంబంధించి దేవేందర్ నగర్లో ఉన్నాము. ఇక్కడ నిన్న ఇక్కడ ఉన్నటువంటి రెవెన్యూ అధికారులు, మున్సిపల్ అధికారులు వచ్చి ఇక్కడ ప్రభుత్వ భూమిని ఆక్రమించారంటూ కొంత నిరుపేదలు ఉన్నటువంటి వాళ్ళ ఇండ్లని, గుడిసెలని కూల్చివేసినటువంటి అంశాన్ని నిన్న చూసినాం. సో ఒక్కసారి ఇక్కడ పరిస్థితులు చూస్తే మనము వీళ్ళందరూ కూడా దాదాపు ఒక 30 నుంచి 40 సంవత్సరాలు ఇదే ప్లేస్లో గుడిసెలు వేసుకొని నివసిస్తూ ఉన్నారు. సో ఇలాంటి దగ్గరకు వచ్చి ఇక్కడ ఉన్నటువంటి అధికారులు కావచ్చు, పోలీసులు కావచ్చు, వీళ్ళని బెదిరించి ఈ ఇండ్లను ఖాళీ చేసే ప్రయత్నం చేసిర్రు. ఆల్మోస్ట్ గుడిసెలను కూడా గులగొట్టిర్రు. నిన్న సాయంత్రం నుంచి ఇప్పటి వరకు కూడా వీళ్ళు రోడ్లపైకే ఉన్న పరిస్థితి చూస్తూ ఉన్నాము. సో మాకు న్యాయం కావాలంటూ కూడా వీళ్ళందరూ కూడా ప్రభుత్వంని డిమాండ్ చేస్తున్నటువంటి అంశం చూస్తాను. ఒక్కసారి చూడొచ్చు, నిన్న వీళ్ళు ఏదైతే ఇక్కడ ఉన్నటువంటి అధికారులు వచ్చి కూలగొట్టినటువంటి అంశాన్ని చూడొచ్చు. డోర్స్ కావచ్చు, లేకపోతే ఇక్కడ ఉన్నటువంటి సామాన్లు కావచ్చు, అవన్నీ కూడా అక్కడనే పడిపోయినటువంటి పరిస్థితి చూస్తాను. చిన్న చిన్న పిల్లలు వేసుకొని ఇంతకుముందు ఒక పెద్ద ఆవిడ మాట్లాడి చాలా ఆవేదనతోనే మేము ఎక్కడికి పోవాలి, దాదాపు 30-40 సంవత్సరాలు మేము ఇక్కడే ఇండ్లు కట్టుకొని గుడిసెలు వేసుకొని నివసిస్తూ ఉన్నాము, మాకు ఎలాంటి సమస్య రాలేదు. ఇప్పుడు రేవంత్ రెడ్డి ప్రభుత్వం వచ్చిన తర్వాత హైడ్రా పేరుతోని ప్రభుత్వ ఆస్తులు ఆక్రమించారని కూలగొడతా ఉన్నారు. సో మాలాంటి నిరుపేదలు ఎక్కడికి వెళ్ళాలి, మేము ఏం చేయాలి, ఏం చేసి బ్రతకాలి, మాకు ఆదాయం కూడా ఎక్కువ రాదు, మేము కేవలం రెక్కాడితే కానీ డొక్కాడని పరిస్థితులు మా అన్నీ కూడా. సో అలాంటిది ప్రభుత్వం ఎందుకు ఆలోచించట్లేదు? మేము ఆక్రమించింది పెద్ద పెద్ద బిల్డింగ్స్ అవి కావు కదా, చిన్న ప్లేస్ని మేము అక్కడ నివసిస్తూ ఉన్నాము. సో గుడిసేసుకొని బ్రతుకుతూ ఉన్నాము. మాలాంటి వాళ్ళ గురించి ప్రభుత్వం ఆలోచించాలి. నిన్న ఎలాంటి మాకు కనీసం టైం కూడా ఇవ్వకుండా ఉన్న పలంగా గుడిసెల నుంచి బయటికి గెంటేసి సో ఆ గుడిసెలను కూలగొట్టారు. మా సామాను కూడా అందులోనే ఉండిపోయింది. సో మా బ్రతుకులు రోడ్డు పాలు అయిపోయాయి. మేము ఎట్లా బతకాలి, మా జీవన మనుగడ మొత్తం కూడా ఇందులోనే పోతూ ఉంది. సో ఖచ్చితంగా రేవంత్ రెడ్డి దీనికి సమాధానం చెప్పాలి. ప్రభుత్వం మమ్మల్ని ఆదుకోవాలంటూ కూడా ఇక్కడ బాధితులు చెప్తా ఉన్నారు. మరి ఎన్నో బిల్డింగ్స్ను ఎన్నో ఆక్రమించినటువంటి పెద్ద పెద్ద బడా నేతలను వదిలిపెట్టి ఇవాళ పేదలపైన ఎందుకు పడుతూ ఉన్నది? మేము మార్పు కావాలి అని చెప్పి ఓట్లేసి గెలిపించుకున్నటువంటి మేము మా మీదనే ఈ ప్రభుత్వం కుదిబండలాగా మారుతూ ఉంది. మేము ఎంతో వేలకు కోట్లకు ఉన్నోళ్ళం కాదు, మేము పేదలము, మా రెక్కాడితే డొక్కాడని పరిస్థితులు ఉంటాయి. సో అలాంటిది మమ్మల్ని పట్టించుకోవాలి. ఇవాళ ఎన్నో 6 గ్యారెంటీలన్నీ ఎన్నో సంక్షేమ పథకాలు ఇస్తామని చెప్పిన ప్రభుత్వం ఇప్పటివరకు ఏ పథకాలు అందట్లేవు. మాకు కనీసం డబుల్ బెడ్రూమ్ ఇల్లు అయినా కల్పించే దుస్థితి ఇక్కడ లేకుండా పోయింది. సో మేము పుట్టింది ఇక్కడే, పెరిగింది ఇక్కడే, మేము ఉండేది ఇక్కడే, చావనైనా చేస్తాం కానీ ఈ ప్లేస్లను మేము వదిలి వెళ్ళాము అంటూ కూడా ఇక్కడ ఉన్నటువంటి బాధితులు చెప్తా ఉన్నారు. ఒకసారి ఖచ్చితంగా రాష్ట్ర ప్రభుత్వం దీనిపైన ఆలోచించుకోవాలి. ఇవాళ ఈ ఏరియాలో ఒకనే కాదు, చాలా చోట్ల కూడా ఇదే పరిస్థితి చూస్తూ ఉన్నాము. ఏదైతే రేవంత్ రెడ్డి తీసుకొచ్చినటువంటి హైడ్రా అక్రమంగా నిర్మించినటువంటి ఇండ్లని ఏదైతే ప్రభుత్వ ఆస్తులను కాపాడతామని చెప్పినటువంటి ఏదైతే మోటివ్ ఉందో అది ఎటు పోయి పేదలకే తగులుతున్నటువంటి పరిస్థితి చూస్తూ ఉన్నాం. మొన్న కూడా చాలా ఏరియాల్లో పేదలు ఇండ్లు కూలగొట్టినటువంటి పరిస్థితి చూస్తూ ఉన్నాం. సో కనీసం వాళ్ళకి ఎలాంటి వెసులుబాటు సదుపాయాలు కూడా కల్పించలేకపోతా ఉంది ఈ రాష్ట్ర ప్రభుత్వము. సో మేము ఉన్న పలంగా వెళ్ళాలంటే ఎక్కడికి వెళ్ళి బ్రతుకుతామో, మా పరిస్థితి ఏంది? సో చిన్న చిన్న పిల్లలు వేసుకొని మేము రోడ్లపైకి వచ్చి ఉంటా ఉన్నాము. మమ్మల్ని పట్టించుకునే వాళ్ళు కూడా లేకుండా పోయారు. ఇక్కడ ఉన్నటువంటి అధికారులు కావచ్చు, ఇక్కడ ఉన్నటువంటి ఎమ్మెల్యేలు కావచ్చు, ముఖ్యమంత్రి కావచ్చు. సో వీళ్ళందరూ కూడా మా పైన కర్కశంగా వ్యవహరిస్తున్నటువంటి పరిస్థితి చూస్తూ ఉన్నాం. సో వీళ్ళు కూలబెట్టినటువంటి విధానాన్ని చూస్తే ఉంటే కూడా చాలా బాధేస్తున్నటువంటి పరిస్థితి అనిపిస్తూ ఉంది. ఎందుకంటే ఇవాళ వీళ్ళు కబ్జా చేసింది, వీళ్ళు ఉన్నది ఎంతో పెద్ద ప్లేస్ కాదు, కనీసం ఒక 50 నుంచి 60 గజాల్లోపే ఉంటుంది. ఇదంతా కూడా ఏదో మారుమూల ప్రాంతాల్లో ఎక్కడో చెట్లు పుట్టలకు సంబంధించి చివర ఏదో అభివృద్ధి లేని ప్రాంతాలలో వీళ్ళు ఉన్నటువంటి పరిస్థితి చూస్తూ ఉన్నాం. చూడవచ్చు, ఇక్కడ తేళ్ళు కావచ్చు, పాములు కావచ్చు, ఇవన్నీ రోజు వస్తూ ఉంటే మా రొటీన్ మాకు ఇక్కడ మేము చూస్తూ ఉంటాము. సో మేము ఎక్కడో పెద్ద పెద్ద బిల్డింగ్లలో పెద్ద పెద్ద ప్లేస్లలో మేము ఆక్రమించలేదు. మేము ఇక్కడే ఉన్నాం, ఇక్కడే పెరిగాము, మా ప్లేస్ ఇది, మేము జీవించేది ఇక్కడ, మేము కబ్జా చేశామంటున్నారు. కానీ సో మేము పుట్టి పెరిగింది ఇక్కడే, మాకు హక్కు ఉంది అని చెప్పి ఇక్కడ ఉన్నటువంటి బాధితులు చెప్తా ఉన్నారు. ఖచ్చితంగా ఇది రాష్ట్ర ప్రభుత్వం ఆలోచించాలి. నిన్న చూస్తూ ఉంటే చాలా బాధ అనిపించింది. ఒక మహిళ పోలీస్ అధికారి కాళ్ళ మీద పడే ప్రయత్నం కూడా చేసింది. సో మమ్మల్ని కాపాడండి, మాకున్న ఆధారం ఇక్కడే, మా గుడిసెలు ఇవే, మేము ఇందులోనే ఉంటాము, మా ఇల్లు కూల్చవద్దు అని చెప్పి ఆ మహిళ పోలీస్ కాళ్ళ మీద పడేటటువంటి అంశాన్ని చూస్తూ ఉన్నాము. చాలా బాధేసేటటువంటి పరిస్థితి. ఈ రేవంత్ రెడ్డి ప్రభుత్వం పేదలకి న్యాయం చేస్తామని చెప్పింది, పేదల పట్ల ఉంటా అని చెప్పింది, కానీ చివరికి పేదల ఇండ్లనే కూల్చివేసే పరిస్థితి చూస్తూ ఉన్నాము. ఇక్కడ సరే ప్రభుత్వం ప్రకారంగా, చట్ట ప్రకారంగా వీళ్ళు ఆక్రమించవచ్చు, ఈ భూములను ఆక్రమించవచ్చు,
ఆక్రమించారో ఇంకోటి అధికారులు ఇక్కడ మాట్లాడుతూ ఉన్నారు. కానీ వీళ్ళ పరిస్థితి ఏందనేది కూడా ప్రభుత్వం అధికారులు ఆలోచించాలి. వీళ్ళు ఎక్కడికి వెళ్ళాలి? ఉన్న పలంగా వీళ్ళని ఖాళీ చేసి వెళ్ళమంటే చిన్న చిన్న పిల్లల్ని వేసుకొని వీళ్ళు సంపాదించేదే నెలకు అరాకొర జీతాలతో వీళ్ళు పనిచేస్తూ ఉంటారు. రెక్కాడితే కానీ డొక్కాడని పరిస్థితులు. మరి అలాంటి పరిస్థితుల్లో కబ్జా చేశారంటూ ఇంకోటంటే ఇంకో పేరుతో చెప్తా ఉన్నారు. మరి వాళ్ళని ఖాళీ చేపిస్తే వాళ్ళ పరిస్థితి ఏంది? వాళ్ళు ఎక్కడికి వెళ్ళాలి? వాళ్ళ జీవన ఆధారం ఏమైపోతుంది? సో ఇవన్నీ కూడా ఆలోచించాల్సి వస్తుంది. మరి ఉన్న పలంగా కూల్చివేస్తారు అంటే ఖచ్చితంగా ఇది నేరం కిందకి వస్తుందంటూ కూడా ఇక్కడ బాధితులు చెప్తా ఉన్నారు. దీన్ని ఖచ్చితంగా రాష్ట్ర ప్రభుత్వం ఆలోచన చేయాలి. పేదలు ఎవరైతే నిరుపేదలు ఉంటారో వాళ్ళ భూములు ఆక్రమించారని ఇంకోటని పేరు చెప్తా ఉన్నారు కదా. సో ఖచ్చితంగా వాళ్ళకి ఇక సరైన సదుపాయాలు కల్పించాలి, వెసులుబాటు కల్పించాలి, వాళ్ళకి అర్థమయ్యే విధంగా చెప్పాలి. ఇది ఇక్కడ ప్లేస్ ఇదమ్మా, ఇది కాదు, ఇది కరెక్ట్ ప్లేస్ కాదు, మీకు ఇది చేయడం నేరం అవుతుందని చెప్పి కూడా అధికారులు కూడా అవగాహన కల్పించి వాళ్ళకి సరైన సదుపాయం కల్పించి మీరు కూల్చివేసుడో ఇంకోటో ప్రక్రియ చేపట్టాలి. కానీ ఉన్న పలంగా చిన్న చిన్న పిల్లలు వేసుకొని మీరు ఇది ఆక్రమించారు, ఇది కరెక్ట్ కాదు అని చెప్పి వాళ్ళపైన దుర్భాషలాడుతూ వాళ్ళని మెడలు పట్టి ఇంట్లో నుంచి బయటికి గెంటేసి గుడిసెలను కూలగొట్టి ఇక్కడ మొత్తం కూడా భూస్థాపితం చేసే ప్రయత్నం చేసి వాళ్ళని రోడ్డు మీద వేస్తే ప్రభుత్వానికి ఏమొస్తుంది? రేపటి నాడు ప్రభుత్వానికే విమర్శ వస్తుంది, రేపటి నాడు ప్రభుత్వానికి వ్యతిరేకత వస్తుంది. సో చాలా చోట్ల కొన్ని రేవంత్ రెడ్డిని ముఖ్యమంత్రిని తిడుతూ ఉన్నారు, ఎవరు చూసినా తిడుతూ ఉన్నారు అని చెప్పి కొన్ని ట్రోల్ అవుతూ ఉన్నాయి. ఎందుకు అని అంటే ముఖ్యమంత్రికి కావచ్చు, కింది స్థాయిలో ఉన్నటువంటి అధికారులకు కావచ్చు ఒక చిత్తశుద్ధి, ఒక అవగాహన లేదు. ఎందుకంటే ఇలాంటి ప్లేస్లలో ఇప్పుడు కూలగొడితే ఏంటి పరిస్థితి? ఇక్కడ ఉన్న బాధితులందరూ కూడా ఆవేదన వ్యక్తం చేస్తూ ఉంటారు. సో మేము చాలా రోజుల నుంచి ఇక్కడే ఉన్నామంటూ తిట్టిన పరిస్థితి కూడా ఉంటుంది. సో ఇట్లాంటి పరిస్థితుల్లో ముఖ్యమంత్రి కావచ్చు, అధికారులు కావచ్చు వీళ్ళకి అర్థమయ్యే విధంగా సరైన విధంగా చెప్పి వాళ్ళని ఖాళీ చేపించి మీరు దీన్ని ఈ ప్రక్రియ చేపట్టాలి. కానీ ఇష్టం వచ్చినంగా చేస్తాము, మాదే రాజ్యము, మేము చెప్పిందే చట్టం అన్నట్టుగా ఈ ప్రభుత్వం వ్యవహరిస్తే మాత్రం ఖచ్చితంగా ఇలాంటి పేదలు ఎంతోమంది రేవంత్ రెడ్డి ప్రభుత్వం వల్ల అన్యాయానికి గురవుతూ ఉన్నారు. ఖచ్చితంగా తిరుగుబాటు వస్తుంది. సో ఇప్పటికైనా ఈ పేదల పట్ల రాష్ట్ర ప్రభుత్వం నిల్చొని వాళ్ళకి న్యాయం చేసే విధంగా నిర్ణయాలు తీసుకోవాలి. లేకపోతే ఇలాంటి బాధితులందరూ ఒకటే ప్రభుత్వానికి వ్యతిరేకంగా ముందు పోయే అవకాశం ఉంటుంది. కాబట్టి ఖచ్చితంగా న్యాయం చేయాలని చెప్పి కూడా మిర్రర్ టీవీ తరపు నుంచి కూడా కోరుతా ఉన్నాము. లేని ఎడల మేము కూడా వీళ్ళకు అండగా నిలిచి ఖచ్చితంగా వీళ్ళకి న్యాయం జరిగేంత వరకు కూడా పోరాడతామని చెప్పి చెప్తా ఉన్నాం.